దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో నకిలీ ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తూ కేటుగాళ్లు కస్టమర్ల నుంచి ఓటీపీ, డీఏసీలను దోచుకునేందుకు యత్నిస్తున్నారని వెల్లడించాయి. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటూ కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారని గుర్తు చేశాయి. కేవైసీ అప్డేట్ చేయాలి, ఆధార్ లింక్ చేయాలి, లేదంటే కనెక్షన్ నిలిపివేస్తాం లాంటి మాటలతో ఓటీపీలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరికి అఫీషియల్ ఎల్పీజీ డెలివరీ మెసేజుల్లాగే ఫేక్ సందేశాలు పంపి అందులోని కోడ్ను చెప్పాలని అడుగుతున్నారని చమురు సంస్థలు తెలిపాయి. అధికారిక డెలివరీ మెసేజ్లు ఎల్లప్పుడూ ఆయా కంపెనీల గుర్తింపు పేరుతోనే వస్తాయని వెల్లడించాయి. అందులో 4 అంకెల ఓటీపీ మాత్రమే ఉంటుందని పేర్కొన్నాయి. ఆ కోడ్ కేవలం సిలిండర్ డెలివరీ సమయంలో సంబంధిత సిబ్బందికే చెప్పాలని స్పష్టం చేశాయి. ఫోన్ కాల్స్, వాట్సాప్ లేదా ఇతర అనుమానాస్పద లింక్ల ద్వారా ఎవరు ఓటీపీ అడిగినా స్పందించొద్దని సూచించాయి. అయితే ఆయా వినియోగదారులు అధికారిక యాప్, వెబ్సైట్ల ద్వారానే గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నెంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా మోసాలకు గురైనట్టయితే వెంటనే 1930 హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలని తెలిపారు.